కాకినాడ నగరాన్ని గ్రీన్ కాకినాడగా తీర్చిదిద్దేందుకు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి మొక్కలను నాటడం అభినందనీయమని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ రేచెల్లిపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రీన్ కాకినాడ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ ప్రగళ్లపాటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత డిఎఫ్ఓ రామచంద్రరావు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశానికి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా డిఎఫ్ఓ రామచంద్రరావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో స్కూల్ విద్యార్థులందరినీ కోరంగి మడా ఫారెస్టుకు చూపించేందుకు ఫీల్డ్ ట్రిప్ను ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ కాకినాడ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బంగారాజు, ట్రస్ట్ ట్రస్టీలు పద్మనాభం, టి శ్రీనివాస్, రామకృష్ణ, వాడకట్టు సురేష్, లలిత్ కుమార్ జైన్, కళ్యాణి, సుజాత, రేంజర్ ఆఫీసర్ సత్య, పద్మజ, అటవీ శాఖ అధికారులు, స్కూల్ హెచ్ఎం ఇమాన్యుయల్, కోఆర్డినేటర్ అప్పలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లార్జ్ ట్రీస్ అన్ని కూడా మంచి సెలెక్ట్ చేసి డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని బాగా టాల్ ప్లాంట్స్ ఇచ్చారు మాకు. మంచి ఏజ్డ్, మంచి వెల్ గ్రోను. అవన్నీ కూడా కాకినాడ పాలిటెక్నిక్లోని మన ఉమెన్స్ పాలిటెక్నిక్ ఆంధ్ర పాలిటెక్నిక్ జగన్నాథపురం, ఎంఎస్ఎన్ చార్టీస్ జగన్నాథపురం, తర్వాత ఐడియల్ కాలేజీ ట్యాంక్ బండ్ వైపు, తర్వాత మేజర్గా మన వాకలపూడి పంచాయతీ దానికి సంబంధించిన రోడ్లోని లోపల కాలనీలోని వాకింగ్ ట్రాక్, ట్యాంక్ చుట్టూ కూడా చాలా ప్లాంట్స్ చేయడం జరిగింది. అదిగాక ఇప్పుడు కొండేపాలెం బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ దగ్గర శారదమ్మ గుడి దగ్గర ఒక వాకింగ్ ట్రాక్, పార్క్ ఒకటి ఉన్నాయి. దాంట్లో కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో ప్రత్యేకంగా ఫస్ట్ ఇక్కడే మొదలు పెట్టాం. ఈ స్కూలు హెచ్ఎం గారు, పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేసి ఈ మొక్కలన్నింటినీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎదిగేలాగా, ఇది ఎప్పుడే 10 రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఒకటి మంచి శాంపుల్ చూసి వేసుకోవడం జరిగింది. డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ఇవాళ జరిగినవి అన్నీ కూడా టోటల్ ప్లాంటేషన్ ఇక్కడ పూర్తి అయిపోయినట్లు లెక్క. ఈ స్కూల్ హెచ్ఎం గారు, పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేయడం వల్ల మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయగలిగాం. ఇది కాక ఈ పక్కన ఒక మసీదులోని, ఒక కమ్యూనిటీ హాల్లోని కూడా ప్లాంట్స్ వేస్తాం. టోటల్గా 2000 ప్లాంట్స్ కాకినాడలో మన హరిత ప్రాజెక్ట్ కింద ప్లాంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు 2000 మొక్కలు మన హరిత కాకినాడ ఈ కార్యక్రమంలో భాగంగా గత 20 రోజుల నుంచి కూడా ప్లాంటింగ్ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. దీనికి అటవీ శాఖ మొక్కల్ని సరఫరా చేయడంలో కానీ, వారికి టెక్నికల్ ఇన్పుట్స్ ఇవ్వడంలో కానీ సహాయం చేస్తూ ఉంది. సో ముఖ్యంగా నేను రెడ్ కాన్వెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారిని అభినందించాలి. ప్లాంటింగ్ అన్నది, గ్రీనరీ అన్నది కేవలం అటవీ శాఖ వరకే పరిమితం అయింది కాదు. ఇందులో ఏంటంటే గ్రీనరీ డెవలప్ అవ్వాలన్నా, హరిత నగరం కింద రావాలన్నా మనకి అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి రావాలి. అటవీ శాఖకి స్టేక్ హోల్డర్స్ ఎప్పుడైతే అంటే ఎన్జిఓస్ రూపంలో కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా వారి సపోర్ట్ చేస్తే, ఒక హెల్పింగ్ హ్యాండ్ కనుక ఇస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మనము గ్రీనరీ డెవలప్ చేయడానికి ఉంటుంది. కేవలం మొక్కలు నాటమే కాదు, దాని మెయింటెనెన్స్, సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనము మొక్కలు నాటే కార్యక్రమం టేకప్ చేస్తున్నాం, కానీ చాలా మొక్కలు అవి మొక్కలుగానే ఉండిపోయి, లేకపోతే అది చెట్ల కింద అవ్వలేదు, చాలా చనిపోయినాయి. సో అలా కాకుండా మనకి ఎప్పుడైతే మెయింటెనెన్స్ అన్నది ఎవరైతే ప్లాంటింగ్ చేస్తారో, బాధ్యత తీసుకున్నారో, ఖచ్చితంగా దాని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఈ ట్రస్ట్ వారు, అలాగే స్టూడెంట్స్, ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో వారందరూ కూడా ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఈ యాక్టివిటీ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. సో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు కాకినాడలో జరగాలని, అతి త్వరలో మనకి కాకినాడ హరిత కాకినాడగా తయారవుతుందని ఆకాశం. థ్యాంక్ యూ.